Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ee roju video lo manamu RTE Act 2009 alage RTI 2005 gurinchi chusukundamu. So first question manam chusukunnatlaite సమాచార హక్కు చట్టం ఏ సంవత్సరంలో రూపొందించబడింది? ఫస్ట్ వన్ 2005, సెకండ్ వన్ 2001, థర్డ్ వన్ 2004, ఫోర్త్ వన్ 2003. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. నేను మీకు క్వశ్చన్స్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బిట్ కూడా వదలకుండా చేయాలనుకుంటున్నాను. మరి మీరు చేయడానికి రెడీగా ఉన్నారో లేదో నాకు తెలీదు. కామెంట్ చేయండి. సో ఆన్సర్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. సమాచార హక్కు చట్టం అనేది 2005లో అయితే రూపొందించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సమాచార హక్కులో ఏ సెక్షన్ ద్వారా ప్రతి పౌరునికి సమాచారాన్ని పొందే హక్కు సంక్రమిస్తుంది? ఫస్ట్ వన్ సెక్షన్ 7(1), సెకండ్ వన్ సెక్షన్ 4(1), థర్డ్ వన్ సెక్షన్ 6(1), ఫోర్త్ వన్ సెక్షన్ 4(2). సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెక్షన్ 6(1). సమాచార హక్కులో సెక్షన్ 6లో 1 ద్వారా ప్రతి పౌరునికి కూడా సమాచారాన్ని పొందే హక్కు సంక్రమిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. సమాచారాన్ని కోరిన ఏ గడువులోగా సంబంధిత పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి సమాచారం ఇవ్వాలి? సో ఫస్ట్ వన్ 15 రోజుల్లో, సెకండ్ వన్ 18 రోజుల్లో, థర్డ్ వన్ 10 రోజుల్లో, ఫోర్త్ వన్ 30 రోజుల్లో. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 30 రోజుల్లో. సమాచారాన్ని కోరిన 30 రోజుల్లోగా పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అధికారి అయితే సమాచారాన్ని ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది? సో ఫస్ట్ వన్ April 1, 2010, సెకండ్ వన్ 27th August 2009, థర్డ్ వన్ 30th November 2009, ఫోర్త్ వన్ 5th May 2010. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. April 1, 2010. ఓకే, విద్యా హక్కు చట్టం అమల్లోకి వచ్చిన తేదీ April 1, 2010. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి సంవత్సరం ఏది? ఫస్ట్ వన్ 1st January 2008, సెకండ్ వన్ 5th June 2008, థర్డ్ వన్ 12th July 2009, ఫోర్త్ వన్ 26th August 2009. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 26th August 2009. విద్యా హక్కు చట్టం రాష్ట్రపతి ఆమోదం పొందినటువంటి సంవత్సరం ఆగస్టు 26, 2009. నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో పౌరులందరికీ వాక్ స్వాతంత్రాన్ని అలాగే భావ స్వాతంత్రాన్ని అందించారు? ఫస్ట్ వన్ 19లో 1A, సెకండ్ వన్ 19లో 2B, థర్డ్ వన్ 19లో 3A, ఫోర్త్ వన్ 16లో 3B. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇస్తే నేను అంత త్వరగా అన్ని ఎక్కువ వీడియోస్ ఇంకా మీకు చేస్తూనే ఉంటాను. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 19లో 1A. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రాజ్యాంగంలోని 19లో 1A ఆర్టికల్లో పౌరులందరికీ వాక్ స్వాతంత్రాన్ని అలాగే భావ స్వాతంత్రాన్ని అందించారు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ అధికరణలో జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛను పొందుపరిచారు? ఫస్ట్ వన్ 19లో 2, సెకండ్ వన్ 35లో A, సెకండ్ వన్ 21, ఫోర్త్ వన్ 21లో A. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 21వ అధికరణలో జీవించే హక్కు వ్యక్తి స్వేచ్ఛను పొందుపరిచారు. నెక్స్ట్ క్వశ్చన్.
ఆర్టీఐ 2005కు సంబంధించి క్రింది వాటిలో సరికాని ప్రవచనం ఏది? ఫస్ట్ వన్, సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైన హక్కుగా గుర్తించింది. సెకండ్ వన్, ప్రపంచంలోని పరిణితి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ సమాచార హక్కు చట్టాలు ఉన్నాయి. థర్డ్ వన్, 19(2) అధికరణం ప్రకారము ఈ స్వేచ్ఛకు కొన్ని హేతుబద్ధమైన పరిమితులను మాత్రమే చట్టం ద్వారా విధించవచ్చు. సో ఫోర్త్ ఆప్షన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మ. ఏది కాదు అనేది సరికానిది. మరి సరైనవి ఏంటంటే అన్నీ కూడా మరి సరైనవే. సుప్రీంకోర్టు రాజ్యాంగబద్ధమైన హక్కుగా గుర్తించింది. ప్రపంచంలోని పరిణితి చెందిన ప్రతి ప్రజాస్వామ్య దేశంలోనూ సమాచార హక్కు చట్టాలు ఉన్నాయి. అలాగే 19లో 2వ అధికరణం ప్రకారం ఈ స్వేచ్ఛకు కొన్ని హేతుబద్ధమైన పరిమితులను మాత్రమే చట్టం ద్వారా విధించవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 చేయడానికి ఏ సంవత్సరం నుంచి పోరాటం జరుగుతుంది? ఫస్ట్ వన్ 1883, సెకండ్ వన్ 1882, థర్డ్ వన్ 1884, ఫోర్త్ వన్ 1885. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇటువంటి మరెన్నో మోడల్ పేపర్స్, బిట్స్ వీడియోస్, 1500 బిట్స్ వీడియోస్, 1000 బిట్స్ వీడియోస్, అలాగే క్విక్ రివిజన్ క్లాసెస్, ఇలా అన్నీ కూడా మన ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా ఎగ్జామ్కి వెళ్లే ముందు చూసుకొని వెళ్ళండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1882. బాలల ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం 2009 చేయడానికి 1882 నుండి పోరాటం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఉచిత ప్రాథమిక విద్యకు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ను కల్పించారు? ఫస్ట్ వన్ ఆర్టికల్ 42, సెకండ్ వన్ ఆర్టికల్ 45, థర్డ్ వన్ ఆర్టికల్ 21A, ఫోర్త్ వన్ 1 మరియు 3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆర్టికల్ 45. ఉచిత ప్రాథమిక విద్యకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 45ను కల్పించారు. నెక్స్ట్ క్వశ్చన్. 2002లో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 21A చేర్చి విద్యా ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది? ఫస్ట్ వన్ 86 86వ, సెకండ్ వన్ 76వ, థర్డ్ వన్ 92వ, ఫోర్త్ వన్ 42వ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 86వ. 2002లో 86వ రాజ్యాంగ సవరణ ఆర్టికల్ 21A చేర్చి విద్యా ప్రాథమిక హక్కుగా మార్చడం జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ తేదీన విద్యా హక్కు చట్టం 2009ని రాజ్యసభ ఆమోదించింది? ఫస్ట్ వన్ 2009 జూలై 21, సెకండ్ వన్ 2009 జూలై 20, థర్డ్ వన్ 2008 ఆగస్ట్ 21, ఫోర్త్ వన్ 2008 ఆగస్ట్ 20. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 2009 జూలై 20th. 2009 జూలై 20న విద్యా హక్కు చట్టం 2009ని రాజ్యసభ ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ తేదీన విద్యా హక్కు చట్టం 2009న లోక్సభ ఆమోదించింది? ఫస్ట్ వన్ 2009 ఆగస్ట్ 4, సెకండ్ వన్ 2009 ఆగస్ట్ 5, థర్డ్ వన్ 2008 ఆగస్ట్ 4, ఫోర్త్ వన్ 2008 ఆగస్ట్ 5. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 2009 ఆగస్ట్ 4. 2009 ఆగస్ట్ 4న విద్యా హక్కు చట్టం 2009 లోక్సభ ఆమోదించింది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ తేదీ నుండి విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చింది? ఫస్ట్ వన్ 2009 డిసెంబర్ 1, సెకండ్ వన్ 2010 ఏప్రిల్ 1, థర్డ్ వన్ 2009 నవంబర్ 26, ఫోర్త్ వన్ 2010 జనవరి 5. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అకాడమీ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ కావాలన్నా, బిట్స్ పీడిఎఫ్స్ కావాలన్నా, మెటీరియల్ పీడిఎఫ్స్ కావాలన్నా, ఇలా ఏమైనా పీడిఎఫ్స్ కావాలి అనుకున్నా, నెక్స్ట్ నేను నా దగ్గర ఉన్నటువంటి పీడిఎఫ్స్ అన్నీ కూడా మీకు అవైలబుల్గా ఉంచాలన్నా మన టెలిగ్రామ్ ఛానల్ ఉందండి, అందులో నేను అవైలబుల్గా ఉంచుతున్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే మీరు డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే
మన టెలిగ్రామ్ ఛానల్ ఒకటి, టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి, రెండు కనిపిస్తాయి. రెండింట్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 2009 నవంబర్ 26 నుండి విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 మొత్తం అధ్యాయాలు, సెక్షన్లు, షెడ్యూళ్ళు వరుసగా ఫస్ట్ వన్ 7:36(2), సెకండ్ వన్ 6:35(1), థర్డ్ వన్ 7:38(1), ఫోర్త్ వన్ 7:35(2). సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఇక్కడ చూడండి 2000 ఆన్సర్ కామెంట్ చేయండి, చెప్తా. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ 7:38(1). ఆర్టీఈ 2009లో మొత్తం అధ్యాయాలు 7, సెక్షన్ల 38, షెడ్యూల్ 1. ఓకేనా, 7:38(1). నెక్స్ట్ ఇక్కడ పైన క్వశ్చన్ చూసుకుంటే విద్యా హక్కు చట్టం 2009 అమల్లోకి వచ్చింది ఈ తేదీ. మరి మనం స్టార్టింగ్లో ఒక క్వశ్చన్ చూసుకున్నాము, ఇక్కడ చూసారా, విద్యా హక్కు చట్టం ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 2010 అని. పూర్తిగా మనకి ఏ సంవత్సరం నుంచి వచ్చింది అంటే 2010. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్, అమల్లోకి వచ్చింది 2009 నవంబర్ 26. నెక్స్ట్ క్వశ్చన్, సెక్షన్ 13 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో క్యాపిటేషన్ రుసుం వసూలు చేస్తే దానికి ఎన్ని రెట్లు జరిమానా విధిస్తారు? ఫస్ట్ వన్ 10, సెకండ్ వన్ 5, థర్డ్ వన్ 15, ఫోర్త్ వన్ 20. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 10. సెక్షన్ 13 ప్రకారం ప్రైవేట్ పాఠశాలలో క్యాపిటేషన్ రుసుం వసూలు చేస్తే దానికి 10 రెట్లు జరిమానా విధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైవేట్ స్కూల్స్లో బలహీన వర్గాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బాలలకు 1వ తరగతిలో ఎంత శాతం సీట్లు కేటాయించాలి? ఫస్ట్ వన్ 25%, సెకండ్ వన్ 20%, థర్డ్ వన్ 50%, ఫోర్త్ వన్ 28%. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. క్వశ్చన్ చూసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 25%. ప్రైవేట్ స్కూల్స్లో బలహీన వర్గాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న బాలలకు 1వ తరగతిలో 25% సీట్లు కేటాయించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సెక్షన్ ప్రకారం ఆర్టీఈ 2009 నందు 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అందించే ఏర్పాటు ప్రభుత్వాలు చేయాలి? ఫస్ట్ వన్ 11, సెకండ్ వన్ 14, థర్డ్ వన్ 12, ఫోర్త్ వన్ 7. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 11 సెక్షన్ ప్రకారం ఆర్టీఈ 2009 నందు 3 నుంచి 5 సంవత్సరాల పిల్లలకు ఉచిత పూర్వ ప్రాథమిక విద్యను అందించే ఏర్పాటు ప్రభుత్వాలు చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, విద్యా హక్కు చట్టం షెడ్యూల్ ప్రకారం 1 నుండి 5వ తరగతి వరకు పని దినాలు ఎన్ని ఉండాలి? ఫస్ట్ వన్ 220, సెకండ్ వన్ 200, థర్డ్ వన్ 210, ఫోర్త్ వన్ ఇక్కడ ఆప్షన్ 7 ఇచ్చారు, 180. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. విద్యా హక్కు చట్టం షెడ్యూల్ 1 నుంచి 5 తరగతి షెడ్యూల్ ప్రకారము 1 నుంచి 5వ తరగతి వరకు 200 పని దినాలు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, షెడ్యూల్ ప్రకారము విద్యా సంవత్సరంలో 1 నుండి 5 తరగతులకు బోధనా సమయం ఎన్ని గంటలు ఉండాలి? ఫస్ట్ వన్ 1000 గంటలు, సెకండ్ వన్ 800 గంటలు, థర్డ్ వన్ 500 గంటలు, ఫోర్త్ వన్ 1200 గంటలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 800 గంటలు. షెడ్యూల్ ప్రకారం విద్యా సంవత్సరంలో 1 నుంచి 5 తరగతులకు బోధనా సమయం 800 గంటలు ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, 200 మంది విద్యార్థులు దాటి ఉంటే టీచరు విద్యార్థుల నిష్పత్తి ఎంత ఉండాలి?
ఫస్ట్ వన్ 1:30, సెకండ్ వన్ 1:45, థర్డ్ వన్ 1:40, ఫోర్త్ వన్ 1:35. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి అమ్మా. నేను ఇంతవరకు చేసిన వీడియోస్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోతూ ఉండండి. అండ్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ చేస్తాను. మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. వీడియోస్ని లైక్ చేసి వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అమ్మ. 1:40. 200 మంది విద్యార్థులు దాటి ఉంటే టీచరు విద్యార్థుల నిష్పత్తి 1:40 ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సెక్షన్ ప్రకారము ఎస్ఎంసి బాధ్యత పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడము, పాఠశాల నిర్వహణను పర్యవేక్షించడము జరుగుతుంది? ఫస్ట్ వన్ సెక్షన్ 22, సెకండ్ వన్ సెక్షన్ 21, థర్డ్ వన్ సెక్షన్ 18, ఫోర్త్ వన్ సెక్షన్ 13. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెక్షన్ 22. సెక్షన్ 22 ప్రకారము ఎస్ఎంసి బాధ్యత పాఠశాల అభివృద్ధి ప్రణాళిక తయారు చేయడము, పాఠశాల నిర్వహణను పర్యవేక్షించడము జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సెక్షన్ 26, 27 ప్రకారము సంబంధిత ప్రభుత్వం ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. మొత్తం టీచర్లో ఎంతకంటే ఎక్కువ ఖాళీలు ఉండకూడదు? ఫస్ట్ వన్ 15%, సెకండ్ వన్ 10%, థర్డ్ వన్ 25%, ఫోర్త్ వన్ 20%. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 10%. సెక్షన్ 26, 27 ప్రకారము సంబంధిత ప్రభుత్వం ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి. మొత్తం టీచర్లలో 10% కంటే ఎక్కువ ఖాళీలు ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సెక్షన్ ప్రకారం ఎలిమెంటరీ విద్య పూర్తి చేసిన బాలలకు సూచించిన ప్రకారము తగిన విద్యా విధానంలో ధృవీకరణ పత్రం ఇస్తారు? ఫస్ట్ వన్ SEC 30, అదే సెక్షన్ 30, సెకండ్ వన్ సెక్షన్ 31, థర్డ్ వన్ సెక్షన్ 29, ఫోర్త్ వన్ సెక్షన్ 24. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెక్షన్ 30. సెక్షన్ 30 ప్రకారము ఎలిమెంటరీ విద్య పూర్తి చేసిన బాలలకు సూచించిన ప్రకారము తగిన విధానంలో ధృవీకరణ పత్రం ఇస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. శిక్షణ పొందిన టీచర్లు తగినంత మంది లేని రాష్ట్రాలకు కేంద్రం ఎన్ని సంవత్సరాలు సడలింపు ఇస్తుంది? ఫస్ట్ వన్ 6 సంవత్సరాలు, సెకండ్ వన్ 5 సంవత్సరాలు, థర్డ్ వన్ 7 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 8 సంవత్సరాలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, 5 సంవత్సరాలు. శిక్షణ పొందిన టీచర్లు తగినంత మంది లేని రాష్ట్రాలకు కేంద్రం 5 సంవత్సరాల సడలింపు ఇస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సెక్షన్ ప్రకారము ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడం నిషేధం? ఫస్ట్ వన్ సెక్షన్ 28, సెకండ్ వన్ సెక్షన్ 29, థర్డ్ వన్ సెక్షన్ 23, ఫోర్త్ వన్ సెక్షన్ 17. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెక్షన్ 28. సెక్షన్ 28 ప్రకారము ఉపాధ్యాయులు ప్రైవేట్ ట్యూషన్లు చెప్పడం అనేది నిషేధం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. పాఠశాల యాజమాన్య కమిటీకి సంబంధించి సరైన ప్రవచనం ఏది? ఫస్ట్ వన్ 75% తల్లిదండ్రులు, 25% ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, పిల్లలు, అలాగే 50% మహిళలు మొత్తం సభ్యుల్లో ఉండడము. అలాగే సెకండ్ వన్ 75% మహిళలు మొత్తం సభ్యుల్లో, అలాగే 25% తల్లిదండ్రులు, 50% ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, పిల్లలు. థర్డ్ వన్ 75% ప్రతినిధులు, ఉపాధ్యాయులు, 25% మహిళలు, 50% తల్లిదండ్రులు, పిల్లలు మొత్తం సభ్యుల్లో. ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సరైన ప్రవచనం అడిగారు.
పాఠశాల యాజమాన్య కమిటీకి సంబంధించి సరైన ప్రవచనం మనం చూసుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 75% తల్లిదండ్రులు, 25% ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, పిల్లలు, 50% మహిళలు మొత్తం సభ్యుల్లో ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 ప్రకారము 6 నుండి 8వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు నిష్పత్తి ఈ క్రింది విధంగా ఉండాలి. ఫస్ట్ వన్ 1:45, సెకండ్ వన్ 1:30, థర్డ్ వన్ 1:35, ఫోర్త్ వన్ 1:40. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1:35. ఆర్టీఈ 2009 ప్రకారము 6 నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి 1:35 ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టము షెడ్యూల్ ప్రకారము ఒక పాఠశాలలో 91 నుండి 120 మధ్య విద్యార్థులు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులు ఉంటారు? ఫస్ట్ వన్ 3, సెకండ్ వన్ 4, థర్డ్ వన్ 5, ఫోర్త్ వన్ 2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 4. విద్యా హక్కు చట్టము షెడ్యూల్ ప్రకారము ఒక పాఠశాలలో 91 నుంచి 120 మధ్య విద్యార్థులు ఉంటే 4 ఉపాధ్యాయులు ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్. విద్యా హక్కు చట్టం ప్రకారం 150 మందికి మించి పిల్లలు ఉంటే ఎంతమంది ఉపాధ్యాయులతో పాటుగా ఎంతమంది ప్రధాన ఉపాధ్యాయుడు అదనంగా ఉండాలి? ఫస్ట్ వన్ 4+1, సెకండ్ వన్ 5+1, థర్డ్ వన్ 3+1, ఫోర్త్ వన్ 6+1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అమ్మ. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను ఇంకా ఎక్కువ వీడియోస్ అయితే తయారు చేస్తూ ఉంటాను. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. మన ఛానల్లో ఎటువంటి యాప్స్ లేకుండా అన్ని ఫ్రీనే వీడియోస్. సెకండ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ 5+1. విద్యా హక్కు చట్టం ప్రకారం 150 మందికి మించి పిల్లలు ఉంటే 5+1 5 ఉపాధ్యాయులతో పాటుగా ప్రధానోపాధ్యాయులు ఒకరు అదనంగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సెక్షన్ ప్రకారము చట్టంలోని అంశాలు ఉల్లంఘించినప్పుడు సెక్షన్ 31తో సంబంధం లేకుండా ఎవరైనా స్థానిక అథారిటీలకు ఫిర్యాదు చేయవచ్చు? ఫస్ట్ వన్ సెక్షన్ 31, సెకండ్ వన్ సెక్షన్ 32, థర్డ్ వన్ 1 మరియు 2, ఫోర్త్ వన్ సెక్షన్ 33. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెక్షన్ 32. సెక్షన్ 32 ప్రకారము చట్టంలోని అంశాలు ఉల్లంఘించినప్పుడు సెక్షన్ 31తో సంబంధం లేకుండా ఎవరైనా స్థానిక అథారిటీలకు ఫిర్యాదు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 15 మందికి మించకుండా విద్య, బాలల హక్కులు, అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో జాతీయ సలహా సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం నియమిస్తుంది. ఫస్ట్ వన్ సెక్షన్ 34, సెకండ్ వన్ సెక్షన్ 32, థర్డ్ వన్ సెక్షన్ 33, ఫోర్త్ వన్ సెక్షన్ 31. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెక్షన్ 33. 15 మందికి మించకుండా విద్య, బాలల హక్కులు, అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో జాతీయ సలహా సంఘాన్ని కేంద్ర ప్రభుత్వం సెక్షన్ 33 ప్రకారము నియమిస్తుంది. నెక్స్ట్. బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనూ విలువరించకూడదు, పాఠశాల నుంచి తీసివేయకూడదు అని తెలుపు సెక్షన్ ఏది? ఫస్ట్ వన్ సెక్షన్ 16, సెకండ్ వన్ సెక్షన్ 17, థర్డ్ వన్ సెక్షన్ 15, ఫోర్త్ వన్ సెక్షన్ 14. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్లో ఇటువంటి మోడల్ పేపర్స్ ఎన్నో వీడియోస్ ఉన్నాయి. అండ్ అలాగే టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, డైలీ టెస్ట్లు ఉంటున్నాయి. అండ్ అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1500 బిట్స్ వీడియోస్ ఉన్నాయి, 1000 బిట్స్ వీడియోస్ ఉన్నాయి. అండ్ క్విక్ రివిజన్ టోటల్ సబ్జెక్ట్ మొత్తం ఒక వీడియో రూపంలో మీకు వివరించడం క్లాసెస్ ఉన్నాయి, క్విక్ రివిజన్ క్లాసెస్ ఉన్నాయి. ఆ లింక్స్ అన్నీ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా చూసేయండి. ఓకే.
ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెక్షన్ 16 బడిలో ప్రవేశం పొందిన బాలలను ప్రాథమిక విద్య పూర్తయ్యే వరకు ఏ తరగతిలోనూ వెలువరించకూడదు, అలాగే పాఠశాల నుండి తీసివేయకూడదు అని తెలిపే సెక్షన్ 16 అండి. నెక్స్ట్ క్వశ్చన్. బాలలను శారీరకంగా శిక్షించడము, మానసికంగా వేధించడము నిషేధం అని తెలియజేసే సెక్షన్ ఏది? ఫస్ట్ వన్ సెక్షన్ 16, సెకండ్ వన్ సెక్షన్ 17, థర్డ్ వన్ సెక్షన్ 15, ఫోర్త్ వన్ సెక్షన్ 14. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెక్షన్ 17 బాలలను శారీరకంగా శిక్షించడము, మానసికంగా వేధించడము నిషేధం అని తెలియజేసే సెక్షన్ 17. నెక్స్ట్ క్వశ్చన్. జీవించే హక్కుకు భంగం కలిగిన సందర్భంలో ఎన్ని గంటలలోగా సమాచారం ఇవ్వాలి? ఫస్ట్ వన్ 48 గంటలు, సెకండ్ వన్ 24 గంటలు, థర్డ్ వన్ 2 రోజులు, ఫోర్త్ వన్ 1 మరియు 3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 48 గంటలు. జీవించే హక్కుకు భంగం కలిగిన సందర్భంలో 48 గంటల్లోగా సమాచారం ఇవ్వాలి. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఫోర్త్ది కూడా అవుతుందండి, 1 మరియు 3 అంటే 48 గంటలన్నా 2 రోజులన్నా ఒకటే కదా, సో ఫోర్త్ది కూడా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. సమాచార హక్కు చట్టం 2005కు సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఫస్ట్ వన్ గ్రామ స్థాయిలో దరఖాస్తు రుసుం ₹2, 2 మండల స్థాయిలో దరఖాస్తు రుసుం ₹5, 3 జిల్లా స్థాయిలో దరఖాస్తు రుసుం ₹10, 4 తెల్లగాడుదారులు ఏ స్థాయిలోనైనా రుసుం చెల్లించవలసిన అవసరం లేదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సమాచార హక్కు చట్టం 2005కు సంబంధించి సరికానిది గ్రామ స్థాయిలో దరఖాస్తు రుసుం ₹2 అనేది సరికాదు. ఓకే, మరి సరైనవి ఏంటంటే మండల స్థాయిలో దరఖాస్తు రుసుం ₹5, జిల్లా స్థాయిలో దరఖాస్తు రుసుం ₹10, తెల్ల కార్డుదారులు ఏ స్థాయిలోనైనా రుసుం చెల్లించవలసిన అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఏ సెక్షన్ ప్రకారము అసంపూర్తి సమాచారం ఇచ్చినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, ఎక్కువ రుసుం తీసుకున్నా రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు? ఫస్ట్ వన్ సెక్షన్ 18లో 1, సెకండ్ వన్ సెక్షన్ 4లో 1B, థర్డ్ వన్ సెక్షన్ 2లో J, ఫోర్త్ వన్ సెక్షన్ 19లో 2A. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో అకాడమీ టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్, అలాగే బిట్స్ పీడిఎఫ్స్, ఇంకా నా దగ్గర ఎటువంటి మెటీరియల్ ఉన్న పీడిఎఫ్స్ అన్నీ కూడా అందులో ఉంటాయమ్మా. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అవి ఒకవేళ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మీకు టెలిగ్రామ్ ఛానల్, టెలిగ్రామ్ గ్రూప్ 2 కనిపిస్తాయి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి, రెండింటిలో జాయిన్ అయిపోండి. ఓకే, ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెక్షన్ 18లో 1. సెక్షన్ 18లో 1 ప్రకారము అసంపూర్తి సమాచారం ఇచ్చినా, తప్పుడు సమాచారం ఇచ్చినా, ఎక్కువ రుసుం తీసుకున్న రాష్ట్ర సమాచార కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సెక్షన్ ప్రకారము ఉపాధ్యాయులు సమస్యల తొలి పరిష్కార వేదిక SMC స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఇక్కడ విఫలమైతే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలోని కమిటీల ప్రతినిధులకు ఫిర్యాదు చేయవచ్చు? ఫస్ట్ వన్ సెక్షన్ 23, సెకండ్ వన్ సెక్షన్ 24, థర్డ్ వన్ సెక్షన్ 13, ఫోర్త్ వన్ సెక్షన్ 14. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెక్షన్ 23. సెక్షన్ 23 ప్రకారము ఉపాధ్యాయుల సమస్యల తొలి పరిష్కార వేదిక SMC స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఇక్కడ విఫలమైతే మండల స్థాయిలో, అలాగే జిల్లా స్థాయిలో కమిటీల ప్రతినిధులకు ఫిర్యాదు చేయవచ్చు. సెక్షన్ 23. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సెక్షన్ ప్రకారము RTE 2009లో కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా నియమాలు, ప్రామాణికాలు ఏదైనా తొలగించడం లేదా కొత్తగా చేర్చడం ద్వారా షెడ్యూల్ని సవరించవచ్చు? ఫస్ట్ వన్ సెక్షన్ 21, సెకండ్ వన్ సెక్షన్ 18, థర్డ్ వన్ సెక్షన్ 20, ఫోర్త్ వన్ సెక్షన్ 22. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరూ సపోర్ట్ ఇచ్చేయండి అమ్మా.
థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సెక్షన్ 20. సెక్షన్ 20 ప్రకారం ఆర్టీ 2009లో కేంద్ర ప్రభుత్వ ప్రకటన ద్వారా నియమాలు ప్రామాణికాలు ఏదైనా తొలగించడం లేదా కొత్తగా చేర్చడం ద్వారా షెడ్యూల్ని సవరించవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. 6 నుండి 14 సంవత్సరాల బాలలందరికీ 1 నుండి 8వ తరగతి వరకు ఉచిత ఎలిమెంటరీ విద్యను పొందే హక్కు విద్యా హక్కు చట్టంలో ఏ సెక్షన్ సూచిస్తుంది? ఫస్ట్ వన్ సెక్షన్ 3, సెకండ్ వన్ సెక్షన్ 7, థర్డ్ వన్ సెక్షన్ 5, ఫోర్త్ వన్ సెక్షన్ 9. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 6 నుండి 14 సంవత్సరాల బాలలందరికీ 1 నుండి 8వ తరగతి వరకు ఉచిత ఎలిమెంటరీ విద్యను పొందే హక్కు విద్యా హక్కు చట్టంలోని సెక్షన్ 3 అనేది సూచిస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని సరిగా అమర్చండి. మనకి లెఫ్ట్ సైడ్ దేశాలు, రైట్ సైడ్ ఆర్టీఐ అమలు ఇచ్చారు. ఏ కెనడా, బి గ్రీసు, సి ఫ్రాన్సు, డి నార్వే, ఫిన్లాండ్. సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ 1970, సెకండ్ వన్ 1983, థర్డ్ వన్ 1978, ఫోర్త్ వన్ 1986. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 2, 4, 3, 1, B 2, 3, 4, 1, C 4, 2, 3, 1, D 1, 2, 3, 4. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అలాగే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేసేయండి. ఆన్సర్ ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది చూసుకోండి. 2431 కెనడా 1983, గ్రీస్ 1986, ఫ్రాన్స్ 1978, నార్వే అండ్ ఫిన్లాండ్ 1970, కెనడా 1983, గ్రీస్ 1986, ఫ్రాన్స్ వచ్చేసరికి 1978, ఫిన్లాండ్ అండ్ నార్వే 1970. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని సరిగా అమర్చండి. లెఫ్ట్ సైడ్ దేశాలు, రైట్ సైడ్ ఆర్టీఐ అమలు ఇచ్చాడు. ఏ బ్రిటన్, బి ఐర్లాండ్, సి ఆస్ట్రేలియా, డి దక్షిణాఫ్రికా. సో రైట్ సైడ్ ఫస్ట్ వన్ 1997, సెకండ్ వన్ 1982, థర్డ్ వన్ 1998, ఫోర్త్ వన్ 2001. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ 4321, సెకండ్ వన్ 3421, సి వచ్చేసరికి 4312, డి వచ్చేసరికి 3124. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 4312 బ్రిటన్ 2001, ఐర్లాండ్ 1998, ఆస్ట్రేలియా వచ్చేసరికి 1982, దక్షిణాఫ్రికా 1997. బ్రిటన్ 2001, ఐర్లాండ్ 1998, ఆస్ట్రేలియా 1982, దక్షిణాఫ్రికా 1997. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మండల స్థాయి కంటే పై స్థాయి కార్యాలయాల్లో సమాచార హక్కు దరఖాస్తు పొందుటకు చెల్లించవలసిన రుసుము ఎంత? ఫస్ట్ వన్ 10 రూపీస్, సెకండ్ వన్ 20 రూపీస్, థర్డ్ వన్ 15 రూపీస్, ఫోర్త్ వన్ 25 రూపీస్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మండల స్థాయి కంటే పై స్థాయి కార్యాలయాల్లో సమాచార హక్కు దరఖాస్తు పొందుటకు చెల్లించవలసిన రుసుము 10 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీ 2009లో ఉన్న షెడ్యూల్ ప్రకారము ఒక వారంలో ఉపాధ్యాయులకు పని గంటలు బోధనకు ప్రిపరేషన్తో కలిపి ఎన్ని గంటలు ఉండాలి? ఫస్ట్ వన్ 45 గంటలు, సెకండ్ వన్ 60 గంటలు, థర్డ్ వన్ 35 గంటలు, ఫోర్త్ వన్ 80 గంటలు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 45 గంటలు. ఆర్టీఏ 2009లో ఉన్న షెడ్యూల్ ప్రకారము ఒక వారంలో ఉపాధ్యాయులకు 45 పని గంటలు బోధనకు ప్రిపరేషన్తో కలిపి ఉండాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
చట్టం చేసిన నియమాల అమల్లో మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలకు ప్రభుత్వాలపై కానీ సంస్థలపై కానీ లేదా వ్యక్తులపై కానీ దావా లేదా చట్టబద్ధమైన చర్యలు చేపట్టడానికి వీలు లేదు అని తెలిపే సెక్షన్ ఏది? ఫస్ట్ వన్ సెక్షన్ 37, సెకండ్ వన్ సెక్షన్ 38, థర్డ్ వన్ సెక్షన్ 33, ఫోర్త్ వన్ సెక్షన్ 34. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెక్షన్ 37. చట్టం చేసిన నియమాల అమల్లో నుండి మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలకు ప్రభుత్వాలపై కానీ సంస్థలపై కానీ లేదా వ్యక్తులపై కానీ దావా లేదా చట్టబద్ధమైన చర్యలు చేపట్టడానికి వీలు లేదని తెలిపే సెక్షన్ వచ్చేసరికి సెక్షన్ 37. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఆర్టీ ప్రకారము విద్యా సంవత్సరంలో కనీస పని దినాలు బోధనా సమయం దృష్ట్యా సరైన విధంగా క్రింది వాటిని అమర్చండి. A 1 to 5, B 6 to 8, C 1 to 5, D 6 to 8. So options: first one 220, second one 1000, third one 200, fourth one 800. So options: first one 4321, second one 3142, third one 1324, fourth one 1243. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Second one is the right answer, amma. 3142. 3142. 1 to 5 వచ్చేసరికి 200. ఇక్కడ కనీస పని దినాలు బోధనా సమయం దృష్ట్యా సరైన విధంగా చూసుకుంటే 1 to 5 200, అలాగే 1 to 5 6 to 8 వాళ్ళకి 220, 1 to 5 800, 6 to 8 వాళ్ళకి 1000. ఓకేనా? కనీస పని దినాలు వచ్చేసరికి 1 to 5 200, బోధనా సమయం వచ్చేసరికి 800. ఇలా వస్తుంది, ఇలా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఏ సెక్షన్ ప్రకారము చట్టం అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్ట పరిరక్షణ అథారిటీ ఏర్పాటు చేసింది? రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఏర్పడేంత వరకు ఇది అమల్లో ఉంటుంది. ఫస్ట్ వన్ సెక్షన్ 31, సెకండ్ వన్ సెక్షన్ 32, థర్డ్ వన్ సెక్షన్ 33, ఫోర్త్ వన్ సెక్షన్ 34. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా, సెక్షన్ 31. ఈ సెక్షన్ 31 ప్రకారము అమల్లోకి వచ్చిన 6 నెలల్లోపు రాష్ట్ర ప్రభుత్వం విద్యా హక్కు చట్ట పరిరక్షణ అథారిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ ఏర్పడేంత వరకు ఇది అమల్లో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. 15 మందికి మించకుండా విద్య, బాలల హక్కులు, అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో రాష్ట్ర సలహా సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది అని తెలిపే సెక్షన్ ఏది? ఫస్ట్ వన్ సెక్షన్ 32, సెకండ్ వన్ సెక్షన్ 33, థర్డ్ వన్ సెక్షన్ 34, ఫోర్త్ వన్ సెక్షన్ 35. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్లో ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1500 బిట్స్ వీడియోస్, 1000 బిట్స్ వీడియోస్, అలాగే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి క్విక్ రివిజన్ మ్యారథాన్ వీడియోస్, క్లాసెస్ అండ్ అలాగే మోడల్ పేపర్స్, గ్రాండ్ టెస్ట్లు, ఇలా అన్నీ కూడా చాలా వీడియోస్ చేసి ఉన్నాయి. కొత్తగా కూడా ప్రతిరోజు చేస్తూనే ఉన్నాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. సో చక్కగా చూసేయండి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకే, సో ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్, సెక్షన్ 33. 15 మందికి మించకుండా విద్య, బాలల హక్కులు, అభివృద్ధిలో అనుభవం ఉన్న వ్యక్తులతో రాష్ట్ర సలహా సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుందని తెలిపే సెక్షన్ 33. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 ప్రకారము షెడ్యూల్కు సంబంధించి ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి ఎలా ఉంటుంది? ఫస్ట్ వన్ 60 = 2, 61 to 90 = 3, 91 to 130 = 4. Second one 60 = 3, 61 to 90 = 4, 91 to 130 = 5. Third one 60 = 1, 61
టు 90 ఈక్వల్స్ టు 2, 91 టు 130 ఈక్వల్స్ టు 3. ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తి లేదా విద్యార్థి ఉపాధ్యాయుల నిష్పత్తి. ఎలా అయినా సరే విద్యార్థులు ఎక్కువ ఉంటారు, ఉపాధ్యాయులు తక్కువ ఉంటారు, అది చూసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 60 మంది అయితే ఇద్దరు, 61 నుంచి 90 మంది అయితే ముగ్గురు, 91 నుంచి 130 మంది అయితే నలుగురు. ఓకేనా? ఆర్టీ 2009 ప్రకారము. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సెక్షన్ ప్రకారము చట్టం చేసిన నియమాల అమల్లో మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలకు ప్రభుత్వాలపై కానీ సంస్థలపై కానీ లేదా వ్యక్తులపై కానీ దావా లేదా చట్టపరమైన చర్యలు చేపట్టడానికి వీల్లేదు? ఫస్ట్ వన్ సెక్షన్ 37, సెకండ్ వన్ సెక్షన్ 38, థర్డ్ వన్ సెక్షన్ 35, ఫోర్త్ వన్ సెక్షన్ 29. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, సెక్షన్ 37 అండి. ఇక్కడ ఈ సెక్షన్ 37 ప్రకారము చట్టం చేసిన నియమాల అమల్లో మంచి ఉద్దేశంతో చేపట్టిన చర్యలకు ప్రభుత్వాలపై కానీ సంస్థలపై కానీ లేదా వ్యక్తులపై కానీ లేదా చట్టపరమైన చర్యలు దావా లేదా చట్టపరమైన చర్యలు చేపట్టడానికి వీల్లేదు. ఏ సెక్షన్ అంటే సెక్షన్ 37. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీ 2009 ప్రకారము అధ్యాయం 1కి సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఫస్ట్ వన్ ఎలిమెంటరీ విద్య 1 నుంచి 7 వరకు, సెకండ్ వన్ చట్ట ప్రకారము బాలలు 6 నుంచి 14 సంవత్సరాలు, థర్డ్ వన్ సంబంధిత ప్రభుత్వం అనగా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వము, అలాగే ఫోర్త్ వన్ 1 మరియు 3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరూ సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. సో మీరు ఎంత ఎక్కువ సపోర్ట్ చేస్తే నేను అన్ని ఎక్కువ వీడియోస్ మీకోసం ప్రిపేర్ చేస్తూ ఉంటాను. వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ ఉండండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఎలిమెంటరీ విద్య 1 నుంచి 7 వరకు. ఆర్టీ 2009 ప్రకారం అధ్యాయం 1కి సంబంధించి సరికాని ప్రవచనం ఇది. మరి సరైన ప్రవచనం ఏంటి? చట్ట ప్రకారం బాలలు 6 నుంచి 14 సంవత్సరాలు, సంబంధిత ప్రభుత్వం అనగా కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాలు 1 మరియు 3 ఇవన్నీ కూడా మరి సరైనవే. ఇది ఎలిమెంటరీ విద్య 1 నుంచి 5 వరకు. నెక్స్ట్, అధ్యాయం 1 ప్రకారము బడి అంటే ఎలిమెంటరీ విద్యను అందజేయడానికి గుర్తింపు పొందింది. ఆ 4 రకాల్లో లేని దాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ ప్రభుత్వం నియంత్రణలో బళ్ళు, సెకండ్ వన్ ఎయిడెడ్ స్కూల్స్, థర్డ్ వన్ నవోదయ రెసిడెన్షియల్ సైనిక్ బళ్ళు, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. ఏది కాదనేది మనకి లేనిది అన్నీ ఉన్నాయి. మరి ఎలిమెంటరీ స్కూల్ అంటే గుర్తింపు పొందినవి, ప్రభుత్వ నియంత్రణలో బళ్ళు అన్నీ కూడా, అలాగే ఎయిడెడ్ స్కూల్స్ అన్నీ కూడా, అలాగే నవోదయ రెసిడెన్షియల్ సైనిక్ బళ్ళు ఇవన్నీ కూడా మనకి అధ్యాయం 1 ప్రకారం బడి అంటే ఎలిమెంటరీ విద్యను అందించడానికి గుర్తింపు పొందినవి అని. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు బాలబాలికలు ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కును కలిగి ఉంటారు. ఏ అధ్యాయంలో ఈ అంశాన్ని పొందుపరిచారు? సో ఆప్షన్ ఫస్ట్ వన్ 1, సెకండ్ వన్ 2, థర్డ్ వన్ 3, ఫోర్త్ వన్ 5. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 6 నుంచి 14 సంవత్సరాల వయసు బాలబాలికలు ఎలిమెంటరీ విద్యను పూర్తి చేసే వరకు ఉచిత నిర్బంధ విద్యను పొందే హక్కు 2వ అధ్యాయంలో పొందుపరిచారు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, అధ్యాయం 2లోని పొందుపరచని అంశం ఏది? ఫస్ట్ వన్ 6 సంవత్సరాలు నిండిన పిల్లలకు వయస్సు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి. 2 6 నుంచి 14 సంవత్సరాల ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు. థర్డ్ వన్ బడిలో పిల్లల ప్రవేశాన్ని నిరాకరించకూడదు, ఏ కారణం చేత. అలాగే ఫోర్త్ వన్ పాఠశాల స్థాపన, పాఠశాల భవనం, వాటి సిబ్బంది. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకి పొందుపరచని అంశం. ఓకే, 6 సంవత్సరాలు నిండిన పిల్లలను వయస్సుకు తగ్గ తరగతిలో చేర్చుకోవాలి. ఇది కూడా పొందుపరచబడింది. అలాగే 6 నుంచి 14 సంవత్సరాల ఉచిత నిర్బంధ విద్య పొందే హక్కు కూడా పొందుపరచబడింది. బడిలో పిల్లల ప్రవేశాన్ని నిరాకరించకూడదు ఏ కారణం చేత అనేది కూడా పొందుపరచబడింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అధ్యాయం 4కి సంబంధించి సరికాని ప్రవచనం గుర్తించండి. ఫస్ట్ వన్ క్యాపిటేషన్ రుసుము, సెకండ్ వన్ ఎస్ఎంసీ, థర్డ్ వన్ 10% ఖాళీలు మించి ఉండకూడదు, ఫోర్త్ వన్ బదిలీ ధృవీకరణ పత్రం. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది సరికానిది. బదిలీ ధృవీకరణ పత్రం అనేది మరి క్యాపిటేషన్ రుసుము, ఎస్ఎంసీ, 10% ఖాళీలు మించి ఉంచకూడదు, ఇవన్నీ కూడా అధ్యాయం 4కి సంబంధించి సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. అధ్యాయం 5కి సంబంధించి సరికాని ప్రవచనం ఏది? ఫస్ట్ వన్ బోధనా మాధ్యమము ఆచరణకు సాధ్యమైనంత వరకు మాతృభాషలో ఉండాలి. సెకండ్ వన్ పిల్లలకు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం ఉండాలి. థర్డ్ వన్ మూల్యాంకనము, పాఠ్య ప్రణాళికలు. ఫోర్త్ వన్ జాతీయ రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్ అయినా, అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ అయినా, అండ్ అలాగే బిట్స్ పీడిఎఫ్స్ అయినా, ఇంకే పీడిఎఫ్స్ అయినా సరే మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఇన్ కేస్ అవి ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేసినట్లయితే మీకు అక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తే రెండింట్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జాతీయ రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు. జాతీయ రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు సరికానిది. మరి సరైనవి ఏంటేంటి? బోధనా మాధ్యమం ఆచరణకు సాధ్యమైనంత వరకు మాతృభాషలో ఉండాలి. పిల్లలకు తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం ఉండాలి. థర్డ్ వన్ మూల్యాంకనము, పాఠ్య ప్రణాళికలు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1 నుంచి 10వ తరగతి వరకు సాధనా పుస్తకాలను ఏ అంశాల ఆధారంగా బోధించేందుకు వీలుగా రూపొందించుకున్నాము? ఫస్ట్ వన్ ఉపాధ్యాయ కేంద్రీకృత కృత్యాధార పద్ధతి, సెకండ్ వన్ శిశు కేంద్రీకృత కృత్యాధార పద్ధతి, థర్డ్ వన్ శిశు కేంద్రీకృత ఉపన్యాస పద్ధతి, ఫోర్త్ వన్ 1 మరియు 2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. శిశు కేంద్రీకృత అలాగే కృత్యాధార పద్ధతి. 1 నుంచి 10వ తరగతి వరకు సాధనా పుస్తకాలు శిశు కేంద్రీకృత ఆధారంగా అలాగే కృత్యాధార పద్ధతి ఆధారంగా రూపొందించుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. నాణ్యమైన విద్యను పొందడం విద్యార్థుల హక్కు అయితే అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని నొక్కి చెప్పింది ఎవరు? ఫస్ట్ వన్ సర్వేపల్లి, సెకండ్ వన్ ఆర్టీఈ 2009, థర్డ్ వన్ ఎన్సిఐ 2005 ఎన్పిఈ, ఫోర్త్ వన్ ఎన్పిఈ 1956. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆర్టీఈ 2009. నాణ్యమైన విద్యను పొందడం విద్యార్థుల హక్కు అయితే అందించడం ఉపాధ్యాయుల బాధ్యత అని ఎవరు నొక్కి చెప్పారు అంటే ఆర్టీఈ 2009. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 మార్గదర్శకాల ద్వారా నూతన పాఠ్య పుస్తకాలను నిర్దేశించుకున్న విద్యా ప్రమాణాలతో రూపొందించింది ఏది? ఫస్ట్ వన్ ఏపీఎస్సీఎఫ్ 2011, సెకండ్ వన్ ఏపీటీసీఎఫ్ 2009, థర్డ్ వన్ ఆర్ఎంఎస్ఏ, ఫోర్త్ వన్ ఎస్ఎస్ఏ. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏపీఎస్సీఎఫ్ 2011, ఆర్టీఈ 2009 మార్గదర్శకాల ద్వారా నూతన పాఠ్య పుస్తకాలను నిర్దేశించుకున్న విద్యా ప్రమాణాలతో రూపొందించింది ఏపీఎస్సీఎఫ్ 2011. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 షెడ్యూల్ ప్రకారము పార్ట్ టైం బోధకులు ఈ క్రింది ఏ విద్యా విషయాలకు తప్పనిసరిగా ఉండాలి? ఫస్ట్ వన్ చిత్రకళ, సెకండ్ వన్ ఆరోగ్యము వ్యాయామము, థర్డ్ వన్ వృత్తి విద్య, ఫోర్త్ వన్ భాషలకు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి.
అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ అయితే ఇవ్వండి. మీరు అంత ఎక్కువ సపోర్ట్ చేస్తే అంత ఎక్కువ వీడియోస్ అయితే నేను ప్రిపేర్ చేస్తూ ఉంటాను. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, సో మీరు ఎంకరేజ్ చేస్తూ ఉండండి. వీలైతే వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, మీ ఫ్రెండ్స్లో షేర్ కూడా చేస్తూ ఉండండి. సో ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ చిత్రకళ. ఆర్టీఈ 2009 షెడ్యూల్ ప్రకారము పార్ట్ టైం బోధకులు ఈ చిత్రకళ విషయాలకు తప్పనిసరిగా ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, అధ్యాయం 5 ప్రకారము అధీకృత అకాడమిక్ సంస్థ పాఠ్య ప్రణాళికను మూల్యాంకనకు విధానాలకు ఈ క్రింది ఏ అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదు? ఫస్ట్ వన్ రాజ్యాంగ విలువలు, సెకండ్ వన్ పిల్లల సర్వతోముఖాభివృద్ధి, థర్డ్ వన్ పిల్లల జ్ఞానము సామర్థ్యాలు నైపుణ్యాలు, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫోర్త్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏది కాదు అనేది కాదు. అధ్యాయం 5 ప్రకారం అధీకృత అకాడమిక్ సంస్థ పాఠ్య ప్రణాళికను మూల్యాంకన విధానాలకు రాజ్యాంగ విలువలను పరిగణలోకి తీసుకుంది, పిల్లల సర్వతోముఖాభివృద్ధి విలువలు పరిగణలోకి తీసుకుంది, పిల్లల జ్ఞానము సామర్థ్యాలు నైపుణ్యాలు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ అధ్యాయంలో బాలల హక్కుల సంరక్షణ కోసము జాతీయ రాష్ట్ర స్థాయిలో బాలల హక్కుల సంరక్షణ కమిషన్ ఏర్పాటు చేస్తారు? ఈ కమిషన్లు వారికి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. ఫస్ట్ వన్ 4, సెకండ్ వన్ 5, థర్డ్ వన్ 6, ఫోర్త్ వన్ 7. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ 6. ఈ 6వ అధ్యాయంలో బాలల హక్కుల సంరక్షణ కోసము జాతీయ రాష్ట్ర స్థాయిలో బాలల హక్కుల సంరక్షణ కమిషన్ ఏర్పాటు చేస్తారు. ఈ కమిషన్లు వారికి వచ్చిన ఫిర్యాదులపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారము గుర్తింపు ధృవీకరణ లేకున్నా గుర్తింపు రద్దయిన తర్వాత బడి నడిపినట్లయితే ఎంత జరిమానా క్రింద విధిస్తారు? ఫస్ట్ వన్ 50,000, సెకండ్ వన్ 30,000, థర్డ్ వన్ 1,00,000, ఫోర్త్ వన్ 75,000. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 1,00,000. ఆర్టీఈ 2009 ప్రకారము గుర్తింపు ధృవీకరణ లేకున్నా గుర్తింపు రద్దయిన తర్వాత బడి నడిపినట్లయితే ₹1,00,000 జరిమానా విధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 ప్రకారము విద్యార్థులను ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటిసారి తప్పుకి ఎంత జరిమానా విధిస్తారు? ఆ తర్వాత ప్రతి ఎంపికకు ఎంత చొప్పున జరిమానా విధిస్తారు వరుసగా? ఫస్ట్ వన్ 20,000, 30,000, సెకండ్ వన్ 25,000, 50,000, థర్డ్ వన్ 30,000, 70,000, ఫోర్త్ వన్ 20,000, 45,000. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. సెకండ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అమ్మా. 25,000, 50,000. చూసుకోండి, ఆర్టీఈ 2009 ప్రకారము విద్యార్థులను ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటిసారి తప్పుకి 25,000, ఆ తర్వాత ప్రతి తప్పుకి 50,000 చొప్పున జరిమానా విధిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ని సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయుటకు పూర్వ ప్రాథమిక పాఠశాల విద్యను ప్రభుత్వం అందించాలి? ఫస్ట్ వన్ 3 సంవత్సరాలు, సెకండ్ వన్ 5 సంవత్సరాలు, థర్డ్ వన్ 7 సంవత్సరాలు, ఫోర్త్ వన్ 1 మరియు 2. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు నిండిన పిల్లలను ప్రాథమిక విద్యకు సంసిద్ధులను చేయడానికి పూర్వ పాఠశాల విద్యను ప్రభుత్వం అందించాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీఈ 2009 చట్టం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి నియమాన్ని ప్రకటనను రూపొందించిన వెంటనే ఎక్కడ ముందుగా ప్రవేశపెట్టాలి లేదా ఉంచాలి? ఫస్ట్ వన్ రాష్ట్ర చట్టసభలు, సెకండ్ వన్ న్యాయస్థానము, థర్డ్ వన్ విద్యాశాఖ, ఫోర్త్ వన్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. క్వశ్చన్ చూసుకోండి.
ఫస్ట్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ అండి. ఆర్టీఈ 2009 ప్రకారము రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రతి నియమాన్ని ప్రకటనను రూపొందించిన వెంటనే రాష్ట్ర చట్టసభల్లో ప్రవేశపెట్టాలి ముందుగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 ప్రకారము ఈ క్రింది ఏ పనులు మినహా ఉపాధ్యాయులను పంపకూడదు? ఫస్ట్ వన్ ఎన్నికలు, సెకండ్ వన్ ప్రకృతి వైపరీత్యాలు, థర్డ్ వన్ జనాభా గణన, ఫోర్త్ వన్ ర్యాలీలు. సో ఆప్షన్స్ 1 and 2, సెకండ్ వన్ 2 and 3, థర్డ్ వన్ 1 మాత్రమే, ఫోర్త్ వన్ 1, 2, 3. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి ఎన్నో మోడల్ పేపర్స్, బిట్స్ వీడియోస్, డైలీ టెస్ట్లు చేస్తూనే ఉన్నాను. అండ్ ప్రతి సబ్జెక్ట్కి సంబంధించి 1000 బిట్స్ వీడియోస్, 1500 బిట్స్ వీడియోస్, క్విక్ రివిజన్ క్లాసెస్, మామూలు క్లాసెస్ అన్నీ ఉన్నాయి. ఆ వీడియోస్ లింక్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసేస్తాను. సో చక్కగా చూసేయండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు. ఓకే, ఫోర్త్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్. 1, 2, 3. ఆర్టీఈ 2009 ప్రకారము ఈ క్రింది ఏ పనులు మినహా ఉపాధ్యాయులు పంపకూడదు అంటే ఈ 3 కూడా పంపకూడదు అంటే ఏంటేంటి? ఎన్నికలు, ప్రకృతి వైపరీత్యాలు, జనాభా గణన. ఈ 3ంటికి ఉపాధ్యాయులను పంపించవచ్చు, ఈ ర్యాలీలకు మాత్రం పంపకూడదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అధ్యాయం 4కు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. ఫస్ట్ వన్ క్యాపిటేషన్ రుసుము ఎంపిక పరీక్ష, సెకండ్ వన్ 1వ తరగతిలో విద్యార్థుల సంఖ్యలో 25% మంది పిల్లలకు ఉచితంగా ప్రవేశము, థర్డ్ వన్ పాఠ్య ప్రణాళికలు రూపొందించడము, టీచర్లకు శిక్షణా సౌకర్యం కల్పించడము, ఫోర్త్ వన్ ఎస్ఎంసీలో 3/4 వంతు పిల్లల తల్లిదండ్రులు 50% మహిళలు ఉండాలి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పాఠ్య ప్రణాళికలను రూపొందించటకు, టీచర్లకు శిక్షణా సౌకర్యం కల్పించడం అనేది సరికానిది. ఇక్కడ క్యాపిటేషన్ రుసుము ఎంపిక పరీక్ష, అలాగే 1వ తరగతిలో విద్యార్థుల సంఖ్యలో 25% మంది పిల్లలకు ఉచితంగా ప్రవేశము, ఎస్ఎంసీలో 3/4 వంతు పిల్లలకు తల్లిదండ్రులు 50% మహిళలు ఉండాలి. ఇవన్నీ కూడా మనకి అధ్యాయం 4కు సంబంధించి సరైనవి. సరికానిది థర్డ్ వన్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని సరిగా జత చేయండి. లెఫ్ట్ సైడ్ అధ్యాయాలు ఏ 4, బి 5, సి 6, డి 2. రైట్ సైడ్ సంబంధించిన అంశాలు ఫస్ట్ వన్ జాతీయ రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు, సెకండ్ వన్ 6 సంవత్సరాలు నిండిన పిల్లలను వయస్సుకు తగ్గ తరగతిలో చేర్చాలి, థర్డ్ వన్ బోధనా మాధ్యమం మాతృభాషలో ఉండాలి, ఫోర్త్ వన్ పిల్లల ఉపాధ్యాయుల నిష్పత్తి షెడ్యూల్ ప్రకారము. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏ 4-1-3-2, సెకండ్ వన్ 1-3-4-2, థర్డ్ వన్ 4-3-1-2, ఫోర్త్ వన్ 3-4-2-1. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరు సపోర్ట్ ఇవ్వండి అమ్మా. మన ఛానల్లో అన్ని వీడియోస్ ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగా చేస్తున్నాను. ఖచ్చితంగా మీ అందరు సపోర్ట్ ఇవ్వండి. మీ సపోర్ట్ లేకుండా నేనైతే మాత్రం ముందుకు వెళ్ళలేను. వీడియోస్ని లైక్స్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్లో ఒకరిద్దరికి షేర్ కూడా చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తుంది. ఓకే, థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. 4-3-1-2 చూసుకోండి. 4-3-1-2 4 అధ్యాయాలు పిల్లల ఉపాధ్యాయుల నిష్పత్తి షెడ్యూల్ ప్రకారము. ఇక్కడ 5వ అధ్యాయం వచ్చేసరికి బోధనా మాధ్యమము, 6వది వచ్చేసరికి జాతీయ రాష్ట్ర సలహా సంఘం ఏర్పాటు, 2వది వచ్చేసరికి 6 సంవత్సరాలు నిండిన పిల్లలను వయస్సుకు తగ్గ తరగతిలో చేర్చాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. అధ్యాయం 5కు సంబంధించి సరైన అంశాన్ని పేర్కొనండి. ఫస్ట్ వన్ బాలలను మానసికంగా శిక్షించడము, శారీరకంగా వేధించడము నిషేధము, సెకండ్ వన్ బడిలో మొత్తం ఉపాధ్యాయుల సంఖ్యలో 10% మించి ఖాళీలు, థర్డ్ వన్ నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ, ఫోర్త్ వన్ ఏది కాదు. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నిరంతర సమగ్ర మూల్యాంకనం సిసిఈ. అధ్యాయం 5కు సంబంధించి సరైన అంశం వచ్చేసరికి నిరంతర సమగ్ర మూల్యాంకనము సిసిఈ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఎన్సిఎఫ్ 2005 సంబంధించి సరికానిది.
ఏ 75% జనావాసాలకు 3 కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. బి 37% మంది ప్రజలకు అక్షర జ్ఞానం లేదు. సి 82% జనావాసాలకు 3 కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి మాత్రమే, సెకండ్ వన్ సి మాత్రమే, థర్డ్ వన్ ఏ మాత్రమే, ఫోర్త్ వన్ బి సి మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ మాత్రమే సరికానిది. 75% జనావాసాలకు 3 కిలోమీటర్ల దూరంలో ఉండడం అనేది. 37% ప్రజలకు అక్షరజ్ఞానం లేదు. అలాగే 82% జనావాసాలకు 3 కిలోమీటర్ల దూరంలో ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. బీసీ 2 కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని జతపరచండి. ఏ ఫస్ట్ వన్ డెహ్రాడూన్, సెకండ్ వన్ ముంబై, థర్డ్ వన్ హైదరాబాద్, ఫోర్త్ వన్ చెన్నై. బి సైడ్ ఏ బదిలీలు, బి బహు అంగవైకల్యం, సి అందలు, డి మానసిక వైకల్యం. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ సిఏబిడి, సెకండ్ వన్ బీడీసీఏ, థర్డ్ వన్ ఏసీడీబీ, ఫోర్త్ వన్ సిఏడిబి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. Fourth one is the right answer. CADB. CADB. డెహ్రాడూన్ అందలు, ముంబై బదిలీలు, హైదరాబాద్ మానసిక వైకల్యం కలవాళ్ళు, చెన్నై బహు అంగవైకల్యం కలవాళ్ళు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఎన్ఐఈ పిఎండిను విస్తరించండి. ఫస్ట్ వన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్. సెకండ్ వన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ ఫర్ persons of multiple diseases. Third one national information for economic of persons with mentally developed. Fourth one A and B. So సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అకాడమీ బుక్స్ పీడిఎఫ్స్ అండ్ అలాగే టెక్స్ట్ బుక్స్ పీడిఎఫ్స్, నెక్స్ట్ బిట్స్ పీడిఎఫ్స్ అండ్ అలాగే ఎటువంటి మెటీరియల్ పీడిఎఫ్స్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అది ఒకవేళ ఓపెన్ కాకపోతే డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్ ఓపెన్ చేసి రత్న కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ అని సెర్చ్ చేస్తే మన టెలిగ్రామ్ ఛానల్, మన టెలిగ్రామ్ గ్రూప్ రెండు కనిపిస్తే రెండింటిలో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్స్ ఉంటాయి. ఓకే. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్, ఎన్ఐఈ పిఎండి అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజబిలిటీస్. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వానిలో ఏ సంస్థ మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించింది? ఫస్ట్ వన్ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్, సెకండ్ వన్ బోస్టన్ వొకేషనల్ బ్యూరో, థర్డ్ వన్ సెకండరీ అమెరికా విక్టోరియా బోర్డు, ఫోర్త్ వన్ లండన్ విక్టోరియా బోర్డ్ ఆఫ్ గైడెన్స్. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్. క్రింది వానిలో ఏ సంస్థ మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించిందంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఎడ్యుకేషనల్ అండ్ వొకేషనల్ గైడెన్స్ అనే సంస్థ మార్గదర్శకత్వాన్ని 3 రకాలుగా వర్గీకరించింది. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నిర్దేశించిన సూత్రాలలో లేనిది ఏది? ఫస్ట్ వన్ అభ్యసనంలో కంటత పట్టే పద్ధతులను తొలగించడం, సెకండ్ వన్ పాఠ్యపుస్తక కేంద్రంగా కాకుండా విద్యార్థి కేంద్రంగా పిల్లల సమగ్ర వికాసానికి పాఠ్య ప్రణాళికను పరిపుష్టం చేయడం, థర్డ్ వన్ దేశ ప్రజాస్వామిక నియమాలకు లోబడి పిల్లల ఆసక్తులు అభిరుచులను అభివృద్ధిపరచడం, ఫోర్త్ వన్ విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. లేనిది దేశ ప్రజాస్వామిక నియమాలకు లోబడి పిల్లల ఆసక్తులను అభిరుచులను అభివృద్ధిపరచడం అనేది లేదు.
మరి ఉన్నవి ఏంటంటే జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 నిర్దేశించిన సూత్రాల్లో ఉన్నవి అభ్యసనంలో కంటత పట్టే పద్ధతులను తొలగించేయాలి, పాఠ్యపుస్తక కేంద్రంగా కాకుండా విద్యార్థి కేంద్రంగా పిల్లల సమగ్ర వికాసానికి పాఠ్య ప్రణాళికను పరిపుష్టం చేయాలి, అలాగే విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టీఈ 2009 షెడ్యూల్కి సంబంధించి సరికాని అంశం ఏది? ఏ 1 నుండి 5 తరగతి వరకు 220 పని దినాలు, బి 8వ తరగతి వరకు 220 పని దినాలు, సి 120 దాటితే ఒక ప్రధానోపాధ్యాయుడిని నియమించుకోవాలి, డి టీచర్కు వారానికి కనీసం 45 గంటల బోధనా సమయం ఉండాలి. సో ఆప్షన్స్ ఫస్ట్ వన్ ఏబి, సెకండ్ వన్ డి మాత్రమే, థర్డ్ వన్ ఏసీడి, ఫోర్త్ వన్ బీసీ మాత్రమే. సో సరైన సమాధానం కామెంట్ చేసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ అందరూ సపోర్ట్ ఇచ్చేయండి. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేసేయండి. థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఏసీడి. ఏసీడి 3 సరికానివి. మరి 8వ తరగతికి 220 పని దినాలు అనేవి సరైన అంశం. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతూ ఉండండి మరెన్నో వీడియోస్ కోసం. ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ వీడియోస్ అయితే అతి త్వరలో నేను ప్రిపేర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ ఫ్రెండ్స్.